హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు వైబ్స్ ఇన్ యూఏఈ. ఈరోజు మనం దుబాయ్లో అయితే ఉన్నామన్నమాట. దుబాయ్లో బూర్జ్ ఖలీఫా అంటే మీ అందరికీ తెలిసిందే. ఈ బూర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత శిఖరాల్లో ఉన్నతమైనదిగా మొదటి స్థానంలో ఉందన్నమాట. ఇదే ఆ బూర్జ్ ఖలీఫా. దుబాయ్కి వచ్చారంటే బూర్జ్ ఖలీఫా చూడకుండా ఎవ్వరు వెళ్ళరు, ఎందుకంటే ఇది అంత ఫేమస్ అనమాట. సో మనం దీన్ని అయితే ఈరోజు చూసేస్తున్నాం. ఇదంతా దుబాయ్ మాల్. మనం ఈ దుబాయ్ మాల్ దగ్గర ఉన్నాము. సో మనం బూర్జ్ ఖలీఫాని ఇట్లా సైడ్లో నుంచి కూడా చూడొచ్చు. పక్కన రెస్టారెంట్స్ అయితే చాలా ఉంటాయి. ఆ రెస్టారెంట్స్లో నుంచి మనం చూసేయచ్చు. సో మేమైతే ఒక బర్త్డే ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుందామని ఇక్కడికి వచ్చేసాము. మనం బూర్జ్ ఖలీఫాతో దగ్గరగా మనం బర్త్డే ఈవెంట్ అయితే సెలబ్రేట్ చేసుకుందాం. సో మనం ఇప్పుడు దుబాయ్ మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇది వీడియో అనమాట, బర్త్డే బాయ్. నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రైబ్స్ అనేది ఒక ఆఫ్రికన్ రెస్టారెంట్. ఇలాంటి రెస్టారెంట్స్ అయితే ఈ చుట్టుపక్కల చాలా ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, ఇది దుబాయ్ మాల్లో మనం వెళ్ళాము. అండ్ దుబాయ్ మాల్ పక్కన కూడా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి ఇలా బుర్జ్ ఖలీఫాని దగ్గరగా చూడడానికి. అండ్ ఈ ట్రైబ్స్కున్న ప్రత్యేకత ఏంటంటే, ఈ ట్రైబ్స్ అంటే వీళ్ళు ఒక ఊరులాగా అనమాట. ఊరు వాళ్ళు అంటారు కదా, ఒక తెగ, అదనమాట. వీళ్ళు చాలా న్యాచురల్గా ఉంటుంది ఫుడ్ కానివ్వండి. ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో ఇక్కడ వీళ్ళ రెస్టారెంట్ చూసినట్టయితే చాలా పీస్ఫుల్గా అండ్ ఇట్స్ చాలా న్యాచురల్గా ఉందన్నమాట. ఇది ఆఫ్రికన్స్కి సంబంధించింది కాబట్టి వీళ్ళంతా చూడండి లైట్స్ కూడా ఎట్లా చేశారో, మనకి దొరికేస్తాయి కదా, వీటిని అంటారు కదా బుట్టలు, ఆ బుట్టల్లో పెట్టేశారు లైట్స్ కూడా. ఎంత మంచిగా అంటే అంత విత్ న్యాచురల్గా వీళ్ళు డెకరేట్ చేసి పెట్టేశారు. చాలా బాగున్నాయి. నాకైతే ఈ లైటింగ్ చాలా బాగా నచ్చేసింది. అండ్ ఈ రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. మనం ఈ రెస్టారెంట్లోకి రావాలి అంటే మనం ఒక 2 days ముందే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఒక రోజు ముందు కూడా బుక్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే మనం ముందుగానే బుక్ చేసుకుని పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఒక్కొక్కసారి రెస్టారెంట్ ఫుల్ అయిపోతుంది. సో మనం ప్రీవియస్గా బుక్ చేసుకుంటే బాగుంటుంది. మాకైతే 600 to 700 dirhams పడిపోయింది ఓన్లీ ఫర్ బుకింగ్కి. అండ్ ఫుడ్ సపరేట్గా ఆర్డర్ చేసుకోవాలి. ఫుడ్కి సపరేట్గా మనం బిల్ పే చేయాలన్నమాట. మనం ఇక్కడికి వచ్చేసాము. సో ఇక్కడైతే చాలామంది వచ్చారు, ఖాళీ లేకుండా. చాలా బాగుంది. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఆర్టిఫిషియల్ కొన్ని అండ్ రియల్ ప్లాంట్స్ అయితే ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే అన్ని రియల్ ప్లాంట్స్ పెట్టారు. నాకైతే ఇది చాలా పీస్ఫుల్గా ప్రొఫెషనల్గా మంచిగా వీళ్ళు అరేంజ్ చేసి పెట్టేశారనమాట. ఇవి ఆఫ్రికాకి సంబంధించినవన్నీ వాళ్ళ గుర్తుని వాళ్ళు పెట్టుకున్నారు. అండ్ ఇట్స్ వెరీ నైస్ అని చెప్పొచ్చు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఈ చుట్టుపక్కల. ఇది దుబాయ్ మాల్లో ఉంది కాబట్టి మేము దుబాయ్ మాల్లో తీసుకున్నాం. అండ్ పక్కన బుర్జ్ ఖలీఫా చుట్టూ ఇట్లనే ఉంది. ఈ బుర్జ్ ఖలీఫా వాటర్ ఫౌంటైన్ చుట్టూ కూడా ఇలాంటి రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ చూస్తారంటే ఈ డ్రమ్స్ కూడా ఉన్నాయి. ఈ డ్రమ్స్ని వీళ్ళు నెక్స్ట్ ప్లే చేసేస్తారు. సో ఇట్లా అయితే లోపల ఉందన్నమాట. మనం ఇలా దీని నుంచి బయటకు వెళ్ళిపోదాం. ఈ బయటకు వెళ్ళిపోతే వాటర్ ఫౌంటైన్ మన కళ్ళ ముందే ఉంటుంది. ఈ వాటర్ ఫౌంటైన్ చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ మనకి స్పెషల్గా ఉండే బుర్జ్ ఖలీఫా కోసం మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి మనం ఇక్కడ కూర్చుని మనం ముందుగా బుర్జ్ ఖలీఫాని పెట్టుకుని మనం చూస్తే ఎట్లుంటుందో, తింటే ఎట్లుంటుందో ఈరోజు మనం చూసేద్దాం. ఇదే బుర్జ్ ఖలీఫా. చూసారంటే ఎంత టాల్గా ఉంటుంది ఇది. దీని పక్కనే మనం కూర్చొని తింటున్నామంటే ఆ హ్యాపీనెస్ వేరే, అసలు చాలా బాగుంది. అండ్ దుబాయ్ అయితే చాలా క్లాసీ ఉంటుంది, అది మీకు తెలిసిందే కదా. ఇదంతా దుబాయ్ వాటర్ ఫౌంటైన్. ఇక్కడ కింద నుంచి చూస్తున్నారు చాలామంది. ఎప్పుడు చూసినా సాటర్డే సండేస్లో కూడా ఎక్కువ మంది వస్తారు ఇక్కడికి. ఇసుకిస్తే రాలినంత జనం అనమాట. ఎప్పుడు ఇక్కడే ఉంటారు. ఈ వాటర్ ఫౌంటైన్స్ ఫ్రీ షో కూడా ఉంటుంది. ఇక్కడ ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు కింద నుంచి చూసినట్లయితే. అండ్ మనం రెస్టారెంట్లో తీసుకున్నాం కాబట్టి మనం బిల్ పే చేసుకుంటున్నాం. ఇదన్నీ బుర్జ్ ఖలీఫా చుట్టూ ఉండే బిల్డింగ్స్ అనమాట. ఈ బిల్డింగ్స్లోనే ఈ ఫౌంటైన్ చుట్టూ కూడా అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. అండ్ ఈ ఫౌంటైన్లో చూసినట్టయితే లైటింగ్ షో ఉంటుంది 10 minutesకి. 10 minutes అండ్ 15 minutes గ్యాప్లో వేస్తారు. దానికోసం ఎంతమంది అయితే ఎగబడి చూస్తారు ఇక్కడ. అండ్ ఈ బిల్డింగ్స్ మొత్తం కూడా వ్యూ అయితే అసలు చెప్పవసరం లేదు, మీరే చూసేయండి ఎట్లా ఉందో. అండ్ ఇక్కడ నుంచి మనమైతే ఈ రెస్టారెంట్లో నుంచి మనం వాటర్ ఫౌంటైన్ని బుర్జ్ ఖలీఫాని చూసేద్దాం. ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేసేసుకుందాం. ఇలా ఫౌంటైన్ షో అయితే స్టార్ట్ అవడానికి ముందుగా మనం ఈవినింగ్ టైంలో వచ్చేసాము. సో ఈవినింగ్ టైంలో చూసారా, ఈ ఫౌంటైన్ చుట్టూ జనాలే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా లాంగ్ ఉంటుంది. మనమైతే ఈ కార్నర్లో నుంచి ఇక్కడ నుంచి చూసేస్తున్నాం అనమాట. సో చూసారంటే ఇక్కడ అన్ని రెస్టారెంట్స్ అనమాట ఈ ఫౌంటైన్ చుట్టూ దగ్గర. ఇదిగో బుర్జ్ ఖలీఫా. ఈ బుర్జ్ ఖలీఫా అంటేనే ఇంకా ఫేమస్ కదా. సో ఈ చూసారంటే ఈ వాటర్ ఫౌంటైన్ చుట్టూ రెస్టారెంట్సే ఉన్నాయి, అన్ని రెస్టారెంట్సే. ఈ రెస్టారెంట్ అన్నీ కూడా మనం ఇట్లా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ వాటర్ ఫౌంటైన్లో బోట్లు కూడా ఉన్నాయి. కావాలంటే మనం బోట్ కూడా బుక్ చేసుకోవచ్చు.
ఇక్కడ చూసినట్లయితే చూసారా, ఇవన్నీ రెస్టారెంట్స్ అనమాట. వీటిలో అంతా రెస్టారెంట్సే. ఈ బుర్జ్ ఖలీఫాని చూడడం కోసం ఇక్కడ రెస్టారెంట్లో ఫుడ్ బుక్ చేసుకుని ఏదైనా ఈవెంట్స్ ఉంటే ఇట్లా చేసుకుంటానికి ఇక్కడ ప్రత్యేకంగా ఇట్లా వీళ్ళైతే ఏర్పాటు చేసేసారు. ఇప్పుడు మనం దీన్నైతే లాంగ్గా వెళ్ళేసి అట్లా చూసేద్దాం ఇంకొంచెం ముందుకెళ్ళి. ఎందుకంటే మన బుర్జ్ ఖలీఫా ముందే ఉన్నాం కదా, అది మన ముందే ఉంది. చూడడానికి అయితే అసలు 2 కళ్ళు సరిపోలేదు నాకైతే. ఇలా చాలామంది అయితే ఇక్కడ బుక్ చేసేసుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి 7 o'clockకి స్టార్ట్ అవుతుంది డిన్నర్. ఈ 7 o'clockకి ముందైతే మనమైతే మన సీట్స్లోకి వెళ్ళిపోయి కూర్చుందాం. సో ఎక్కడ కూర్చుంటే బాగుంటుందా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే వెళ్ళి చూస్తున్నారనమాట. అంటే బుర్జ్ ఖలీఫా మన ఫొటోస్ దిగడానికి లొకేషన్ వెనకాల పడుతుందా లేదా అనేసి, ఇంకా ఎట్లా ఉంది అనేసి ప్లేస్ సెట్ చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇంక ఇక్కడైతే అందరు ఇట్లా వచ్చేసి సెట్ అయిపోయారు. తినేవాళ్ళు తింటున్నారు. కానీ డిన్నర్ అయితే 7 o'clock స్టార్ట్ అవుతుందంట. ఏమైందో స్నాక్స్ ఏమైనా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేసేస్తారు. కానీ అన్నిటికీ మనం సపరేట్గా బిల్ అయితే పే చేయాలి. 500 to 600 అయితే మనం ఓన్లీ ఫర్ బుకింగ్కి బుక్ చేసుకోవాలి ప్రీవియస్గా. ఇంకా మేమైతే ఫైనల్గా ఇక్కడైతే సెట్ చేసుకున్నాము. ఇక్కడ సీట్స్ అన్ని బాగున్నాయి అని చెప్పేసి. సో ఇదనమాట ట్రైబ్స్ యొక్క రెస్టారెంట్ అంచుల్లో ఇట్లా. కానీ ఈ ట్రైబ్స్ వాళ్ళైతే ఈవెంట్ కాదు, వీళ్ళు మాకు సర్ప్రైజ్ ఇచ్చారు. బర్త్డేకి బాబుకి వచ్చేసి మంచిగా డ్రమ్ ప్లే చేసి మంచి సాంగ్ అయితే పాడేశారు. చాలా బాగా సెలబ్రేట్ చేశారు. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్లా చూస్తే కనుక ఇది చాలా లాంగ్గా ఉంది ఇదంతా. ఈ ట్రైబ్స్ ఇదే కాదు, దీని పక్కన కూడా ఉన్నాయి చూసారు, అవన్నీ రెస్టారెంట్సే. ఖాళీ లేకుండా కిక్కిరిసిపోయినారు జనాలు. ఇంకా చాలా బాగున్నారు. ఇంకా మనమైతే ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఉన్నాం కాబట్టి మనం బుర్జ్ ఖలీఫాని చూసేస్తున్నాం. దీన్ని ఫోన్లో పట్టించడానికి చాలా కష్టపడ్డాను. ఎందుకంటే ఇది ఫోన్లో పట్టదు కాబట్టి అంత టాల్గా ఉంటుంది. ఎనీవే మనమైతే ఇంకా వాటర్ ఫౌంటైన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మనం ఇక్కడ సెట్ అయిపోదామని సీట్లో సెట్ అయిపోయాము. ఇక మనకైతే ఈవినింగ్ అవ్వగానే వాటర్ షో అనేది బిగిన్ అయిపోద్ది. ఈ దుబాయ్ మాల్లోకి వస్తే ఫ్రీగా చూసొచ్చు. వాటర్ ఫౌంటైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం దీన్ని అయితే ఒక మ్యూజిక్తో ఎంజాయ్ చేసేద్దాం. మరి ఈ వాటర్ ఫౌంటైన్ ఎట్లా ఉందో మీరైతే చెప్పేసేయండి.
ఇలా వీళ్ళైతే డ్రమ్స్ అన్ని సెట్ చేసేసుకుని మంచిగా ఒక మ్యూజిక్ అయితే వేసేసారు. ఇట్లా ఒక కేక్ అయితే ఒక కేక్కి ఇలా కేక్ పీస్ అయితే పెట్టేశారనమాట బుడ్డోడికి హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒక చిన్న పీస్ ఇచ్చారు. సో బాగుంది, అది కూడా చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ మేము ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాము. ఇక నెక్స్ట్ వచ్చేసి వీళ్ళైతే వీళ్ళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళ మ్యూజిక్ని అయితే మనం వినేద్దాం. ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కూడా వినేసేయండి వీళ్ళ మ్యూజిక్ ఎట్లుందో. Thank you. ఇలా మన బుడ్డోడికైతే మన ఆద్వికైతే మంచిగా వీళ్ళు ఒక సాంగ్తో ఎంటర్టైన్ చేసేసారు. నెక్స్ట్ బుర్జ్ ఖలీఫా మీద లైటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. లైటింగ్ షో, వాటర్ ఫౌంటైన్ షో స్టార్ట్ అయిపోయిన తర్వాత లైటింగ్ షో అనేది స్టార్ట్ చేశారు. ఎన్ని కలర్స్ అసలు ఈ బుర్జ్ ఖలీఫా అయితే కలర్ఫుల్గా ఎన్ని కలర్స్ వచ్చినాయో మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా లైటింగ్ షో ఎట్లా ఉందో చూసేయండి. అండ్ మీరు కూడా ఇట్లాంటి వ్యూ చూడాలంటే సాటర్డే సండేస్లో ఇది ఒక టైం ఉంటుంది అనమాట, 7:30 or 8 లైక్ దట్. ఆ టైంకి వీళ్ళు ఈ లైటింగ్ షో అనేది స్టార్ట్ చేసేసారు. అప్పుడు కరెక్ట్గా ఎగ్జిట్ 7:30 అయింది అనుకుండా, ఆ టైంకి 7:30 అయింది. సో ఇట్లా బుర్జ్ ఖలీఫా అయితే కలర్గా అయిపోయింది. నేను ఫుల్గా తీయాలని చూస్తాను, బట్ ఇది ఫుల్ వీడియో కాబట్టి నేను మీకు మొత్తం రాలేదు, లాంగ్గా కనిపించట్లేదు. బట్ అయినప్పటికీ కూడా బుర్జ్ ఖలీఫా కలర్స్ అయితే ఇట్లా వచ్చినాయి అనమాట. ఇంకా చాలా కలర్ఫుల్ అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్స్ వేస్తారు వీళ్ళు బుర్జ్ ఖలీఫా పైన. డిజైన్స్ అయితే ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటారు. ఇలా మేమైతే వీడి బర్త్డేని ఇక్కడ సెలబ్రేట్ చేసేసుకున్నాము. ఈవెన్ ఫస్ట్ టైం అయినప్పటికీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మరి మీకైతే ఈ వీడియో ఎట్లా ఉందో మీరైతే చెప్పేసేయండి. అండ్ దానికంటే ముందుగా మీరు కూడా ఇలాంటి ట్రైబ్స్లో కానీ ఎక్కడైనా బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం ముందుగానే బుక్ చేసేసుకోండి. అండ్ అస్సలు మిస్ అవ్వద్దు ఈ బుర్జ్ ఖలీఫా షో కానీ వాటర్ ఫౌంటైన్ షో కానీ, ఎందుకంటే అవే కదా చాలా బాగుంటాయి. సో ఇలా కలర్ఫుల్గా ఉండే బుర్జ్ ఖలీఫా అయితే దగ్గర నుంచి చూస్తుంటే అది ఎంత బాగుందంటే అంత బాగుంది. కలర్ఫుల్ షో చాలా బాగుంది, అసలు మాటల్లో వివరించలేము. అది వీడియో తీయడం కంటే డైరెక్ట్గా చూస్తేనే బాగుంటుంది అనిపించింది. కానీ మీ అందరికీ చూపించాలి కాబట్టి నేను డైరెక్ట్గా చూడలేక ఇక ఫోన్లోనే చూసుకున్నాను. బట్ నేనైతే మిస్ అయిపోయాను డైరెక్ట్గా. ఇదైతే చాలా బాగుంది. ఇలా అయితే మేము ఎంజాయ్ చేసేసాం. ఇలా ట్రైబ్స్లో మంచిగా ఉంది. అండ్ దుబాయ్ వ్యూ కూడా నైట్లో అదిరిపోయింది అనమాట. అది కూడా మీరు చూసేయండి. అండ్ మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. మీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాకే ఉంది. దుబాయ్ నైట్ వ్యూ ఎట్లుంటుందో మీరు చూసేస్తారని మీకు ఈ చిన్న పార్ట్ చూపించేసాను. ఇది కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ఎంజాయ్ చేసేసేయండి. ఇక్కడ చూసారంటే బోట్స్ లైటింగ్తో అసలు ఎంత బాగున్నాయో చూడండి. బోట్స్ ఫుల్ ఆఫ్ బోట్స్ విత్ లైటింగ్, విత్ వాటర్ ఫౌంటైన్ అండ్ పక్కనే బుర్జ్ ఖలీఫా. ఈ వ్యూ అయితే అసలు చాలా బాగుంది. ఇక్కడ చూసామంటే అసలు కళ్ళు చెదిరిపోతాయి రియాలిటీ చూస్తే. మేమైతే కావాల్సిన ఫొటోస్ తీసుకున్నాము ఇవన్నీ. కానీ మీరు కూడా కావాలనుకుంటే ఇంత దగ్గరగా బుర్జ్ ఖలీఫాని చూస్తూ ఇలా వాటర్ ఫౌంటైన్ ఎంజాయ్ చేసేయచ్చు. ఏదైనా అకేషన్స్ ఉంటే ఇలా కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో ఇదైతే మీకు నచ్చేసిందని అనుకుంటున్నాను.
స్టార్ట్ అయిపోతుంది. ఇట్లా మనకు కావాల్సినవి అన్నీ కూడా ఎంత బాగా అసలు ఈ టైంలో చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో మీరే చూడండి. అసలు దీన్ని చూడకుండా అయితే అస్సలు ఉండాలనిపించట్లేదు. ఎంతసేపు వేసినా కూడా అక్కడ ఉండి చూడాలనిపించింది. ఇంకా మేమైతే చూస్తూనే ఉండిపోయాం చాలాసేపు. అండ్ మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ట్రైబ్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసేయండి. ట్రైబ్సే కాదు, ఇంకా పక్కన చాలా ఉన్నాయి మాల్స్లో. మీరైతే వాటికి వెళ్ళేసి ఇవన్నీ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.